ఏపీ సీఎం జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. బస్సు యాత్రలో చంద్రబాబుపై చేసిన విమర్శలపై వివరణ ఇవ్వాలని నోటీసులను జారీ చేసింది. ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పదే చంద్రబాబును మోసగాడు అంటూ చేసిన విమర్శలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు పంపింది. అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ తో చంద్రబాబుని జగన్ పోల్చడంపై అభ్యంతరం వ్యక్తమైంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టడం వల్లే 31 మంది చనిపోయారని, చంద్రబాబే హంతకుడని సభలో జగన్ విమర్శించారు. దీంతో పాటు చంద్రబాబు మోసగాడని పదే సభల్లో జగన్ విమర్శలు చేయడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా మాట్లాడిన జగన్పై చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో టీడీపీ కోరింది. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ 48 గంటల్లోగా సమాధానమివ్వాలని జగన్ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, మా పార్టీని నోటికొచ్చినట్లుగా వ్రాయనలవగాని చెప్పనలవగాని భాషతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఏమైనా అతీతుడా? చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అతీతుడా అని అడిగాం. మేము 5 వీడియో క్లిప్పింగ్లు పెట్టాం. ఈ వీడియో క్లిప్పింగ్లు మీరు చూడండి. వీడియోల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. సినిమా నటులు, ఆయన పెద్ద నటుడు. మీనా గారు మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆర్టిస్ట్, ఆయన పెద్ద నటుడు. ఆయన మనం చాలా సందర్భాలను చూసాం. వాళ్ళ బాబాయిని నరికి చంపిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన పెద్ద నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సినిమాల నటులను కూడా ఆయన అనుకరిస్తూ మాట్లాడుతున్నారు పొలిటికల్ వేదికల మీద. మీరు ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి అడగటం జరిగింది. తప్పకుండా కమిటీకి చెప్పాను. నేను కూడా చూస్తాను ఆ వీడియోలు. ఏమాత్రం డెరగేటర్ ఉన్నా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన బొత్స సత్యనారాయణ గారు గౌరవ మంత్రి గారు, ఆయన శ్రీమతి గారు కూడా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. కానీ ప్రభుత్వ గెస్ట్ హౌస్లు వాడటానికి లేదు, ప్రభుత్వ కార్యాలయాలు వాడటానికి లేదు. అది ఆయనకి తెలుసు. సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నాడు. అరే, విశాఖపట్నంలో ఎట్లా వాడుతున్నారు మీరు గెస్ట్ హౌస్? మీరు గెస్ట్ హౌస్లో మీటింగ్ ఎట్లా పెడతారు? మీ మీటింగ్కి ఎన్ని కార్లు వచ్చినాయి? ఎంతమంది నాయకులు వచ్చారు? ఎన్ని గంటలు మీటింగ్ పెట్టారు? చర్యలు ఉండవా? ప్రభుత్వ కార్యాలయాన్ని వాడుకోవచ్చా? ప్రభుత్వ కార్లు వాడుకోవచ్చా? గంటల తరబడి సెక్యూరిటీ వెహికల్స్ అన్నీ ఆయన కోసం పడిగాపులు కాయాలా అని రుజువులతో సహా యాక్షన్ తీసుకోమని చెప్పి వెంటనే బొత్స సత్యనారాయణ గారికి, ఆయన శ్రీమతి ఝాన్సీ గారికి నోటీసులు ఇవ్వమని చెప్పి కూడా ఇక్కడ